ఒప్పో నుండి మనకి రీసెంట్ గా ఒప్పో A5 Pro అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. సో ఈ వీడియోలో ఆ మొబైల్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి, లైక్ స్పెసిఫికేషన్స్, ప్రైజెస్, ఆఫర్స్ అండ్ కొనొచ్చా లేదా అనే డీటెయిల్స్ అయితే ఉంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, ఛానల్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 6.67 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో వస్తుంది అండ్ LCD డిస్ప్లేతో అయితే వస్తుంది. HD+ రెజల్యూషన్ ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 1000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. అండ్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఉంటుంది అండ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR4X RAM సపోర్ట్, UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. 5800 mAh బ్యాటరీ ఉంటుంది, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. అండ్ ఇంకా ఇది మనకి IP69, IP68 అండ్ IP66 రేటింగ్ తో అయితే వస్తుంది. సో దీన్ని మరి వీరైతే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో అయితే వస్తుందని చెప్తున్నారు. లైక్ ఇది కొంచెం డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, కొసలు కింద పడినా కూడా ఏం కాకుండా కొంచెం స్ట్రాంగ్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. ఇంకా ఇది మనకి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది, కలర్ OS 15 తో అయితే వస్తుంది. అండ్ ఇక ప్రైజెస్ విషయానికి వస్తే మనకి 2 వేరియంట్స్ లో అయితే అవైలబుల్ లో ఉంది. 8+128GB 17,999 అయితే ఉంటుంది అండ్ 8+256GB 19,999 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఇక దీని సేల్ అయితే ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ ఒప్పో వెబ్సైట్ లో ఆల్రెడీ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక ఈ మొబైల్ పర్చేజ్ చేయొచ్చా లేదా అనే విషయానికి వస్తే సో దీనిలో చాలా డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాళ్ళు పెట్టిన ప్రైజెస్ కి అండ్ స్పెసిఫికేషన్స్ అసలు ఏమాత్రం మ్యాచ్ అవ్వట్లేదు. సో ఫస్ట్ మనం డిస్ప్లే దగ్గర మాట్లాడుకుంటే సో ఇది మనకి LCD స్క్రీన్ తో వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో AMOLED స్క్రీన్ ప్రొవైడ్ చేయాల్సింది LCD స్క్రీన్ తోనే అయితే వస్తున్నారు అండ్ HD+ రెజల్యూషన్, కనీసం ఫుల్ HD+ రెజల్యూషన్ అయినా కాదు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో 18,000 ప్రైస్ సెగ్మెంట్ లో లైక్ ఉన్న బ్రాండ్స్ లలో మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీనికన్నా చాలా బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఆ డిస్ప్లే వైజ్ గా AMOLED స్క్రీన్ అయినా, ఫుల్ HD+ రెజల్యూషన్ అయినా అండ్ ఇంకా మనకి బ్రైట్నెస్, సో బ్రైట్నెస్ కూడా మంచి బ్రైట్నెస్ తోనైతే వేరే మొబైల్స్ అయితే ఉన్నాయి. సో మనకి చాలా ఓవర్ ప్రైస్డ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. కనీసం HD+ రెజల్యూషన్ ప్రొవైడ్ చేసి AMOLED స్క్రీన్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. అండ్ కెమెరాస్ విషయానికి వచ్చినా కూడా బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కనీసం 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ప్రొవైడ్ చేసినా కానీ బాగుండేది. అండ్ ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, అది 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేయాల్సింది. సో కెమెరాస్ డిపార్ట్మెంట్లో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి అండ్ అంత బెటర్ కెమెరాస్ అయితే కావని చెప్పవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ ఇక ప్రాసెసర్ విషయంలో కూడా కొంచెం బెటర్ ప్రాసెసర్ ఇవ్వాల్సింది, కనీసం UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ ఇచ్చినా కానీ కొంచెం పర్ఫార్మెన్స్ అనేది బాగుండేది. సో UFS 2.2 ప్రొవైడ్ చేశారు, అది కూడా చేంజ్ చేయాల్సింది. అండ్ బ్యాటరీ అయితే మంచి బ్యాటరీ ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. బట్ దీనిలో వీళ్ళు మెయిన్ హైలైట్ చేసేది ఏంటంటే డ్యూరబిలిటీ. సో ఇది మనకి ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనేది చెప్తున్నారు. లైక్ మొబైల్ చాలా కండిషన్స్లలో టెస్ట్ చేశారు. సో అన్ని కండిషన్స్లలో కొంచెం మంచి రిజల్ట్స్ అయితే వీళ్ళకి వచ్చాయనేది చెప్తున్నారు. సో ఈ డ్యూరబిలిటీ అయితే కొంచెం ఎక్కువ రోజులు డ్యూరబిలిటీ ఉంటుంది. బట్ స్పెసిఫికేషన్స్ అన్నీ అవుట్డేటెడ్ స్పెసిఫికేషన్స్తో వచ్చి డ్యూరబిలిటీ ఉన్నా కూడా వేస్టే కదా. లైక్ 4 years తర్వాత ఇవే స్పెసిఫికేషన్స్తోనే మేము వాడతామంటే కలవదు. లైక్ సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో యాప్స్ అయినా, బ్రౌజర్స్ అయినా, సో ఏవైనా కూడా లైక్ అప్ టు డేట్ అయితే ఉంటున్నాయి. లైక్ ఆండ్రాయిడ్ వర్షన్స్ అయినా, UIs అయినా, సో ఏవైనా కూడా అప్ టు డేట్ అయితే ఉంటున్నాయి. లైక్ Android 13 above ఉంటేనే యాప్ సపోర్ట్ చేస్తుంది, లేకపోతే Android 11 above ఉంటేనే యాప్ సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి కండిషన్స్ అయితే ఉంటున్నాయి. 4 years వరకు ఒక ఆండ్రాయిడ్ మొబైల్ని, లైక్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ని వాడడం అంటే చాలా కష్టం. ఆ డ్యూరబిలిటీ పక్కన పెట్టేసి కొంచెం మంచి స్పెసిఫికేషన్స్ ఇస్తుంటే కనీసం 2-3 years మొబైల్ చేంజ్ చేయకుండా ఉండే పరిస్థితులు ఉంటే చాలా బాగుండేది. అండ్ వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో మ్యాక్సిమం 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మ్యాక్సిమం Android 17 వరకు అయితే సాఫ్ట్వేర్స్ అప్డేట్ చేసుకోవచ్చు, అంతేగాని ఇంకెక్కువ అయితే చేయలేము ఈ డివైజెస్లలో. సో బెటర్ మీరు మంచి మొబైల్ అయితే చూసుకోండి. ఒకవేళ మీకు డ్యూరబిలిటీ కావాలి అనుకుంటే మాత్రం యూ కెన్ గో, బట్ మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్ చూస్ చేసుకోవడం చాలా బెటర్ అని నా ఒపీనియన్. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంకా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.